హలో గైస్, వెల్కమ్ టు డెత్ నోట్ ఎపిసోడ్ 13. ఎపిసోడ్ 12 అయితే మనకి సెకండ్ కీరాకి డెత్ నోట్ ఎలా దొరికింది అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ 12 లో జెలస్ అని ఒక షినిగామి ఒక అమ్మాయిని ఎప్పుడు చూస్తా ఉంటాడు అని చెప్పినా కదా. తను చూసే అమ్మాయి ఇంకోలో కాదు, మీసానే. అయితే జెలస్ అనే షినిగామి ఒకరిని కాపాడడానికి ఇంకొకరిని చంపిండు కాబట్టి జెలస్ లైఫ్ లో మిగిలిన ఇయర్స్ అన్ని మీసాకైతే యాడ్ అయినాయి. అంటే జెలస్ ఇంకా 5 సంవత్సరాలు బతుకుతాడు అనుకో. 5 సంవత్సరాల ఏజ్ అనేది మీసాకి యాడ్ అయింది. సెకండ్ కీర్ అయిన మీసా పోలీస్ వాళ్ళకైతే ఒక డైరీ అయితే పంపిస్తుంది మామ. ఆ డైరీని లైట్ అయితే చూస్తూ ఉంటాడు. ఆ డైరీ అయితే 2006 ది, బట్ లైట్ వాళ్ళంతా బతుకుతుంది 2007 లో, అంటే లాస్ట్ ఇయర్ డైరీ అనమాట. సో లైట్ ఆ డైరీని చూస్తూ ఉంటే అప్పుడే ఎల్లైతే 30th మేకి దాంట్లో ఏం రాశాడో చూడు అని ఎల్లైతే అంటాడు. ఆ డేట్ లో అక్కడ ఏం రాసి ఉంటదంటే 30th మేకి వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళ షినిగామి ఒకళ్ళకి చూపించుకున్నారు, వాళ్ళిద్దరే కీరాస్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు అని అయితే రాసి ఉంటది. అది చదివిన ఎల్లేమో సో తను నన్ను కలవాలనుకుంటున్నాడు అని అయితే అనుకుంటాడు. ఇది టీవీలో టెలికాస్ట్ చేసిన ఇది పబ్లిక్ కి అర్థం కాదు. నా డెత్ నోట్ ముట్టుకుంటేనే కదా నా షినిగామి తనకు కనిపించేది, మళ్ళీ నన్ను తను ఎలా కనబెడుతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మీసాన్ అయితే తను రెమ్మునైతే ఇలా అడుగుతుంది, నా దాన షినిగామి ఒక ఐస్ ఉన్నా గానీ జస్ట్ నా పేరు మాత్రమే కనిపిస్తుంది, నేను ఎప్పుడు చనిపోతానో నాకు ఎందుకు కనిపిస్తలేదు, కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అయితే అడుగుతుంది. రెమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. షినిగామి ఐస్ ఓల్డ్ దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు అందరు లైఫ్ ని వాళ్ళ నేమ్స్ అయితే చూడగలుగుతారు, కానీ డెత్ నోట్ ఎవరితో ఉంటుందో వాళ్ళ నేమ్స్ అయితే చూడలేకపోతారు. సేమ్ షినిగామిస్ కూడా ఇలానే వర్క్ అవుతుంది. వేరే షినిగామిస్ ఒక లైఫ్ అనేది మేము తెలుసుకోలేము. సో మళ్ళీ ఇక్కడ కట్ చేసి మళ్ళీ మన లైట్ టానికి తీసుకోకపోతే తను ఇంకా డైరీ అవుతూనే ఉంటాడు. మే 22nd కి అయోమా అనే ప్లేస్ లో వాళ్ళ నోట్ బుక్స్ ని చూయించుకున్నారంట. అది చదివిన లైట్ అయితే ఇలా అనుకుంటాడు, అంటే ఈ మంత్ 22nd కి తను కిరాన్ కలవాలనుకుంటున్నాడు. అక్కడ నోట్ బుక్ అనేది ఉంటది, బట్ అది డెత్ నోట్ అనేది లైట్ కి మాత్రమే తెలుసు. బట్ వేరే వాళ్ళకి అందరికి అది నార్మల్ నోట్ బుక్ లెక్కనే అనిపిస్తుంది. సో ఇదే తను పంపించిన రియల్ మెసేజ్. అంటే మే 13th కి షినిగామిస్ చూపించుకున్నారు అని రాశారు కదా, అది ఫేక్ అని ఫిక్స్ అవుతాడు. తర్వాత ఎల్లైతే తన దానికి వచ్చి ఇంతకీ దీని వల్ల ఏమైనా లాభం ఉందా, దానికి ఎల్లైతే లేదు దీనివల్ల ఏం యూజ్ లేదు అని అయితే అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే అంటారు, దీంతో ఏం యూజ్ లేదని. దానికి ఎల్లైతే ఈ మే 13th కి సెకండ్ కిరణ్ అయితే కలవాలనుకుంటున్నాడు. ఇది టీవీలో టెలికాస్ట్ చేస్తే తను వెళ్ళి తనని కలవడా, ఇది ఇక్కడనే అయిపోతుందా, అక్కడ ఉన్న వాళ్ళంతా అలా అనుకుంటుంటే అప్పుడే వెళ్ళి ఒకటి డిసైడ్ అయ్యి వాళ్ళతో అయితే ఒకటి చెప్తాడు. ఈ డైరీని టీవీలో టెలికాస్ట్ చేసి మే 13th రోజు అయోమాల పోలీసుని అయితే పెట్టాలి. సెకండ్ కీరా 38th డే నాడు కలుద్దాము అని చెప్పాడు కదా. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ కలుద్దాము అని ఒక మెసేజ్ తయారు చేసి ఫస్ట్ కీరా పంపిస్తున్నట్టు సెకండ్ కీరాకి పంపించాలనుకుంటారు. అక్కడికి నిజంగా ఫస్ట్ కీరా వస్తాడా అని అక్కడ ఉన్న చీఫ్ అయితే అడుగుతాడు. నిజమైన కీరా రాకపోవచ్చు, బట్ ఈ సెకండ్ కీరా అయితే ఖచ్చితంగా వస్తాడు. ఈ సెకండ్ కీరా పెద్ద జీనియస్ కాదని మనకు అర్థమైతేనే ఉంది. అలానే తను మనం అనుకుంటున్నంత తెలివి తక్కువ వాడు కూడా అయి ఉండడు. తను అప్పుడే మళ్ళీ పేపర్ ని ఒకసారి క్లియర్ గా చూస్తాడు. దాన్ని చూసి మళ్ళీ ఇది ఓన్లీ షినిగామి యొక్క పవర్స్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా దాంట్లో ఏదైనా కోడ్ వర్డ్ పెట్టినట్టు ఏమన్నా ఉన్నాయి ఐసొంటి సీక్రెట్స్ కోడ్స్ అని ఆలోచిస్తా ఉంటాడు. మళ్ళీ ఆ పేపర్ ని క్లియర్ గా చూసి ఇలా అంటాడు, ఈ 22nd మేకి తన ఒక ఫ్రెండ్ అయితే కలవబోతున్నాడు, అండ్ 25th కి షిబోయాల ఇంకొక ఫ్రెండ్ ని కలవబోతున్నాడు. ఈ ఏరియాలో సీక్రెట్ కెమెరాలను పెంచాలి, అలానే కొంతమంది సీక్రెట్ ఆఫీసర్స్ ని కూడా పంపించాలి. అలానే అక్కడ వాళ్ళని అనుమానంగా బుక్స్ పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళలో సెకండ్ కీరా ఉండే ఛాన్స్ ఉంది. అదంతా ఇన్న లైట్ అయితే ఇలా అనుకుంటాడు, ఇది కదా నాకు కావాల్సింది, నేను కూడా ఒక సీక్రెట్ ఆఫీసర్ లెక్క వాళ్ళతో వెళ్ళి ఆ సెకండ్ కీరాని కనిపెట్టాలి అనేది అనుకుంటాడు. ఒకవేళ సెకండ్ కీరా కూడా ఈ పోలీస్ వాళ్ళకి దొరికిపోతే ఆ డెత్ నోట్ అయితే తిను తీసుకోవాలనుకుంటాడు. ఒకవేళ ఏమైనా రివర్స్ జరిగి తన మీదకి వస్తే అక్కడ ఉన్న వాళ్ళని చంపేయాలి అని అయితే అనుకుంటాడు. ఇక వాళ్ళంతా సీక్రెట్ ఆఫీసర్స్ లేక ఎవరిని పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటే మత్సుయి ఇంకా లైట్ అయితే మేము వెళ్తాము అని అయితే అంటారు. లైట్ అయితే మత్సుయిని తను ఉండే హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేసి తనైతే వెళ్ళిపోతాడు. తర్వాత ఎల్లైతే మత్సుయికి అయితే కాల్ చేసి లైట్ మీద ఒక కన్నేసి ఉంచు అని అయితే చెప్తాడు. దానికి మత్సుయి అయితే ఒకటేంది 2 కూడా వేసి ఉంచుతానని చెప్తాడు. ఇక మళ్ళీ లైట్ దానికి వెళ్ళిపోతే లైట్ అయితే తన ఇంటికి అయితే వచ్చేస్తాడు. లైట్ వాళ్ళ మదర్ ఎందుకు లేట్ అయింది అని లైట్ ని అయితే అడిగితే లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటా ఉంటాడు, నేను ఆ కీరా కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అని చెప్పి ఇంట్లో వాళ్ళకైతే తెలియవద్దు. అది ఆలోచించినాక లైట్ అయితే తన మమ్మీ తోటి ఇలా చెప్తాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి బయటికి వెళ్ళాను అందుకే లేట్ అయ్యింది అని అయితే చెప్తాడు. వాళ్ళ మమ్మీ అయితే ఏం సపోర్ట్ చేయదు. మా మమ్మీ అయితే ఈ పాటికి హెడ్ ముంగటికి వెనకలకు తిరిగేది. అప్పుడే వెనకలకించి వాళ్ళ చెల్లి అయితే ఏంటి నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అయితే అనుకుంటూ వస్తుంది. దానికి లైట్ అయితే నేను ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ ని, నాకు ఇవన్నీ కామన్ అని అయితే చెప్తాడు స్టైల్ గా. సో అలా తను కవర్ చేసుకుంటా తన రూమ్ కి అయితే వెళ్ళిపోతాడు. ఇక లైట్ ర్యూక్ అయితే డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తారు. లైట్ అయితే ర్యూక్ నైతే ఇలా అడుగుతాడు, ర్యూక్ ఇప్పుడు ఈ భూమి పైన ఇద్దరు షినిగామిస్ కలిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారా? దానికి ర్యూక్ అయితే మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరితో అయితే ఉంటున్నారో, అంటే ఇప్పుడు నువ్వు నాకు ఓనర్ కదా, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడొచ్చు. ఇది నా లైట్ ఏమో ఓహో ఇది ఆప్షన్ కూడా ఉందా, ఓకే ఓకే అంటాడు. ఇప్పుడు ఆ సెకండ్ కీరా తన ఒక షినిగామి ఉంది కదా, తను కూడా నిన్ను చూస్తే ఆ కీరాకి చెప్పేస్తాడా ఇప్పుడు ర్యూక్ అనే షినిగామి లైట్ తోటి ఉన్నాడు అని. దీనికి ర్యూక్ ఏమో నాకెలా తెలుస్తుంది, వాళ్ళు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు,
తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇంకోటి నాకు కూడా వేరే వాళ్ళతోటి షినిగామి కనిపిస్తే నీకు సచ్చినా గాని చెప్పాను. అది నా లైట్ ఏమో నువ్వు చేస్తుంది కూడా కరెక్టేలే అనేది అంటాడు. అయోమాల నోట్ బ్లూ అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అది చూసినాక లైట్ కి ఇంకొకటి గుర్తుకొస్తుంది. ఓహో ఆ సెకండ్ కీరా పంపించిన సీక్రెట్ నోట్ లో ఉన్నది ఇదేనా? అయ్యో అంటే బ్లూ అలానే నోట్ అన్నాడు. సో ఆ రెండు కలిస్తే నోట్ బ్లూ. సో ఇప్పుడు ఈ సెకండ్ కీరా ఈ కీరాని ఇక్కడ కలవాలనుకుంటున్నాడు అని ఫిక్స్ అయ్యి 22nd కి లైట్ ఇంకా మత్సుయి అయితే అయోమాకి అయితే వెళ్తారు. అక్కడికి లైట్ అయితే తన ఫ్రెండ్స్ అయితే తీసుకొస్తాడు అండ్ మత్సుయిని తన కజిన్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకైతే ఇంట్రడ్యూస్ చేస్తాడు. మత్సుయి అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, వావ్ లైట్ నువ్వు నిజంగానే ఇంటెలిజెంట్ వే, సీక్రెట్ ఆఫీసర్స్ ఇలా స్టూడెంట్స్ మధ్యలో ఉంటారని ఎవ్వరు అసలు ఊహించలేరు అని మత్సుయి అయితే అనుకుంటాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి నోట్ బ్లూ ఉన్న రెస్టారెంట్ కి అయితే వెళ్తారు. లైట్ ఒక ప్లాన్ ఏంటంటే అక్కడ ఒకవేళ సెకండ్ కీరా వచ్చినా గానీ వాళ్ళు ర్యూకుని చూసినా గానీ లైట్ కీరా అని కనిపెట్టలేరు. ఎందుకంటే అంత మందిలో అసలు లైట్ ఎవరి పైన ఉన్నాడో ఎవరు గెస్ చేయలేరు. తర్వాత తను అక్కడికి నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. మీసా అక్కడ ఒక హోటల్లో కూర్చొని అయితే ఉంటుంది. తన షినిగామి ఐస్ తోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. తనకి అక్కడ ఉన్న వాళ్ళందరి లైఫ్ అయితే కనిపిస్తుంది, బట్ లైట్ అయితే కనిపించదు. ఎవరో తనైతే డెత్ నోట్ ఉంటుందో వాళ్ళ లైఫ్ ని అయితే మనం కనిపెట్టలేము అని రెమ్ ఇంత ముందే చెప్పిండు కదా. సో మీసా లైటే కీరా అని కనిపెట్టేసింది. అలానే రెమ్ కూడా ర్యూక్ అయితే కనిపిస్తాడు. తర్వాత మీసా అయితే ఇంత గుంపులో తనని కలిసి నేనే సెకండ్ కీరా అని చెప్పడం కరెక్ట్ కాదు, ఇప్పుడు తన పేరు నాకు తెలిసింది కాబట్టి తన గురించి నేను ఇప్పుడు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. తన ఇంటికి వెళ్ళి లైట్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటుంది. అక్కడికి తన అడ్రస్ కూడా తెలుసుకుంటుంది మామ. మీసా లైట్ ని చూసినాక తనకి లైట్ మీద ఇష్టం అయితే పెరుగుతుందంట మామ. తర్వాత 2 days తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అయితే ఒక ఆడియో టేప్ అయితే వస్తుంది. ఆ ఆడియో టేప్ 23rd రోజు అయితే హెడ్ క్వార్టర్స్ కి అయితే వచ్చింది. అంటే 22nd కదా, 1 day తర్వాత మామ. అందులో సెకండ్ కీరా ఏమంటారంటే, నేను ఫస్ట్ కీరాని అయితే కనిపెట్టేశా, ముఖ్యంగా నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలానే నా ఆడియోస్ టెలికాస్ట్ చేసిన డిపార్ట్మెంట్ కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అది నా లైట్ కి అయితే ఏంటి తనను కనిపెట్టాడా అని చెప్పి అసలుకి షాక్ అయిపోతా ఉంటాడు. లైట్ మళ్ళీ ఆలోచిస్తాడు, ఆ రోజు అంత మంది మధ్యలో ఆ సెకండ్ కిరా తనున్న షినిగామి ర్యూక్ అసలు నాతోటే ఉన్నాడు అని ఎలా చెప్పగలడు? నేను ఆ రోజు నా చుట్టూ చూశాను, ఆ రోజు నన్ను ఎవ్వరు ఫాలో అవ్వట్లేరు, మళ్ళీ నన్ను ఎలా కనిపెట్టుంటాడు అని అనుకుంటా ఉంటాడు. ఇంకోవైపు ఎల్లేమో తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, మనకి ఆడియో టేప్ వచ్చిందేమో 23rd కి, 22nd కి ఏమో ఆ సెకండ్ కీరా ఫస్ట్ కీరా అని అయోమలా కలుద్దాము అని అయితే చెప్పాడు. ఆ రోజు అక్కడికి వెళ్ళింది మత్సుయి ఇంకా లైట్ మాత్రమే. అంటే లైట్ నిజంగానే కీరానా అని ఆలోచిస్తా ఉంటాడు. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కొంచెం ఫీల్ ఉంటది అని చెప్పి ఏదో లోగా చెప్తున్నా, అంత మించి ఏం లేదు. కానీ అలానే తననే కీరా అని చెప్పి ప్రూవ్ చేయనీకి నా తన ఏ ప్రూఫ్స్ లేవు అని అయితే అనుకుంటా ఉంటాడు ఎల్లు. ఇప్పుడు ఆ ఇద్దరు కీరాలు కలిసిపోయినారేమో అని ఒక ఆఫీసర్ అయితే అంటాడు. దానికి వెళ్ళి అయితే లేదు వాళ్ళిద్దరు కలవకుండొచ్చు, ఈ సెకండ్ కీరా ఏమంటున్నాడో మనం ఇప్పుడు విన్నాం కదా, తను ఇప్పుడే జస్ట్ తనని కనిపెట్టాడు అని అయితే ఎల్ అయితే అంటాడు. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు అంటే మనమే ఆ సెకండ్ కీరాకి ఇప్పుడు ఒక మెసేజ్ అయితే పంపించాలి. మనం ఆ సెకండ్ కీరాకి పంపించాల్సిన మెసేజ్ ఏంటంటే, సెకండ్ కీరా నువ్వు ఆ ఫస్ట్ కీరాకి హెల్ప్ చేసినా గానీ తను నీకు హెల్ప్ చేయడు, తను చాలా డేంజరస్, తను నేను చంపడానికి కూడా వెనకాడాడు. సో నువ్వు మాతోటి టీమ్ అప్ అయ్యి ఆ ఫస్ట్ కిరా ఎవరో చెప్పు అని అయితే అందులో రాద్దాం అనుకుంటారు. అక్కడ ఉన్న లైట్ అయితే చాలా టెన్షన్ అయితే ఉంటాడు, తనకు ఆ పనికి కూడా ఏ రీజన్ కూడా దొరకదు. ఇంకోవైపు ఈ మెసేజ్ అయితే టీవీలో టెలికాస్ట్ అవుతుంది. మీసా ఇది చూసి అయితే షాక్ అవుతుంది. ఇక నా పని అయిపోయిందేమో, నేను ఇక దొరికిపోతానేమో అని లైట్ అయితే అనుకుంటా ఉంటాడు. మీసా ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా బయటకి అయితే వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నాము అని రెమ్మ అడిగినా గానీ తను అసలు ఏం సపోర్ట్ చేయదు, వెళ్తానే ఉంటది. తనను తను ఇంట్రడ్యూస్ చేసుకోనికి లైట్ ఇంటికి అయితే వస్తుంది మామ. లైట్ వాళ్ళ చెల్లి అయితే డోర్ తీస్తుంది. మీసా అయితే ఇలా అంటుంది, నేను లైట్ కి ఒక నోట్ బుక్ ఇవ్వాలి, నేను అది ఇచ్చేసి వెళ్ళిపోతా అని. లైట్ వాళ్ళ చెల్లెళ్ళి లైట్ కి అయితే విషయం చెప్తుంది. అది నా లైట్ అయితే ఏంటి నోట్ బుక్ అంటే అని చెప్పి కిందకైతే వస్తాడు. మీసా తనను ఇంట్రడ్యూస్ చేసుకొని నేనే సెకండ్ కీరా అని అయితే చెప్తుంది లైట్ కి. నువ్వు ఇంతసేపు ఇంటెలిజెంట్ అనుకున్నా గానీ అయిపోయింది నీ పని, కావాలంటే నా డెత్ నోట్ ని ముట్టుకొని చూడు అని కూడా అడుగుతుంది. లైట్ అయితే ఆ డెత్ నోట్ అయితే ముట్టుకుంటాడు. మీసా వెనకాల ఉన్న షినిగామి అయితే తనకి కనిపిస్తుంది, తనే ఆ సెకండ్ కీరా అని లైట్ కి అయితే కన్ఫర్మ్ అవుతుంది మామ. తర్వాత లైట్ అయితే తనని ఇంట్లోకైతే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినాక వాళ్ళ మదర్ కి వాళ్ళ చెల్లెకైతే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా తిన గురించి అని అయితే అంటాడు. తర్వాత వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాక నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు అని లైట్ అయితే అడుగుతాడామని. దానికి మీసా అయితే నువ్వు ఆ షినిగామి డీల్ ని ఒప్పుకొని ఉండవు, ఇప్పుడు నా తన షినిగామి ఐస్ ఉన్నా గానీ వేరే వాళ్ళ తన డెత్ నోట్ ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అయితే నేను చూడలేను. ఆ రోజు ఆ గుంపులో అందరి లైఫ్ స్పాన్ అయితే చూసినా, బట్ నీది మాత్రం చూడలేకపోయినా, ఎందుకంటే నీతోటి డెత్ నోట్ ఉంది, నువ్వు కీరావి కాబట్టి. అది నా లైట్ ఏమో ర్యూక్ అయితే ఇలా అడుగుతాడు, ఏంటి నువ్వు నాకు ఈ విషయం అయితే చెప్పలేవు అని. దానికి ర్యూక్ నాకు కూడా ఈ విషయం తెలియదు, ఇప్పుడే వింటున్నా నేను కూడా అని అంటాడు. నువ్వు టీవీలో అదంతా చూసి టెన్షన్ అవుతా ఉండుండొచ్చు, అందుకే నేను ఇప్పుడు నీ తానికి వచ్చాను అని చెప్తుంది. ఒకవేళ పోలీస్ వాళ్ళు నేను పట్టుకొని ఉంటే నువ్వు ఏం
చేసేదానివి అని లైట్ అయితే అడుగుతాడు. దీనికి మీసా అయితే ఇప్పటి వరకు నన్ను అయితే ఎవరు పట్టుకోలేరు, ఇప్పటి నుంచి నువ్వు చెప్పింది చేస్తే ఇక ఎవరు పట్టుకోలేరు అని అయితే అంటది. నీకు ఒకవేళ ఎల్లో ఒక రియల్ పేరు కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు ఈ షినిగామి ఐస్ అయితే హెల్ప్ చేస్తాయి, నేను నీకు హెల్ప్ చేస్తాను అయితే అంటది. కానీ నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటావా అని కూడా అడుగుతది. దానికి లైట్ ఏమో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వు అయోమోల నన్ను చూశాను అంటున్నావు, అక్కడ ఉన్న కెమెరాస్ లో కూడా నువ్వు నేను ఇద్దరం క్యాప్చర్ అయ్యి ఉంటాం, సో మళ్ళీ మనం ఇద్దరం ఏంటన్నా కనిపిస్తే అది చాలా డేంజరస్. దానికి మిస్ అయితే లేదు లేదు అసలు వాళ్ళు మనని అసలు కనబెట్టనే లేరు, ఎందుకంటే నేను ఆ రోజు అక్కడికి నేను ఇలా వచ్చాను అని ఒక ఫోటో అయితే చూపిస్తుంది. ఇది ఓకే గానీ నువ్వు చాలా ఆడియో టేప్స్ అయితే పంపించావు కదా, అవన్నిటిపైన నీ ఫింగర్ ప్రింట్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటది, సో దాంతో కూడా నిన్ను వాళ్ళు పట్టుకోగలరు అని అంటాడు. దానికి కూడా మీస్ ఒక ఆన్సర్ ఇస్తుంది, లేదు లేదు ఆడియో టేప్స్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అనేవి నాయి కావు, ఆడియో టేప్స్ అన్నిట్లని నా ఫ్రెండ్ అయితే పంపించింది అనేది చెప్తుంది. దాని మీద నా ఫ్రెండ్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్తుంది. దాని తర్వాత లైట్ అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది అని అయితే అడుగుతాడు. దానికి మీసా అయితే ఎందుకు తనని చంపేయనీకా, చెప్పు తనని చంపేయాలా, నేను చెప్పు నీకు నా మీద అంతగానో డౌట్ గా ఉందా, నువ్వు చెప్పాలి, నువ్వు చంపేయమంటే చెప్పు నేను ఇప్పుడే తనని చంపేస్తానైతే అంటది. ఇద్దరు పిచ్చోళ్ళు కలిస్తే ఈ రేంజ్ లో ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నీకు అంత డౌట్ గా ఉంటే ఇప్పుడే నువ్వు నా డెత్ నోట్ అయితే తీసుకో, ఈ డెత్ నోట్ నీటోటే ఉంటుంది, బట్ దీని ఒక ఓనర్షిప్ అనేది నాతోటి ఉంటుంది, ఈ షినిగామి ఐస్ కూడా నాతోటే ఉంటాయి అని చెప్తుంది. పిచ్చోళ్ళ గురించి వినడం కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం మ్యాన్మీలో. తను అంతారని చెప్పినా గానీ లైట్ ఇంకో క్వశ్చన్ వేస్తాడు, ఏమో ఈ డెత్ నోట్లకి నువ్వు ముందే కొన్ని పేపర్స్ తీసి దగ్గర పెట్టుకున్నావేమో, ఒకవేళ నీకు ఏమైనా రాంగ్ గా అనిపిస్తే నువ్వు నన్నే చంపేస్తావేమో అని లైట్ అయితే అంటాడు. దానికి మీసానేమో అసలు నువ్వు నన్ను ఎందుకు నమ్మట్లేవు, ఒకవేళ నీకు నిజంగానే అడ్డం వస్తే నువ్వు నన్ను చంపి, నీకు ఒక నిజం చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ నా కళ్ళ ముందే నా పేరెంట్స్ ని కొంతమంది క్రిమినల్స్ అయితే చంపేశారు, నా కళ్ళ ముందే నా పేరెంట్స్ ని చంపేస్తున్నా గానీ నేనేం చేయలేకపోయినా, కానీ ఆ కీరా ఆ క్రిమినల్స్ అయితే చంపేశాడు, అందుకే నాకు కీరానే అన్ని, అంటే నువ్వే నాకు అన్ని, నేను నిన్ను కలిసి నీకు థ్యాంక్స్ చెప్పాలని నేను ఇదంతా చేశా, ఇది అంతా అయిన లైట్ ఏమో నేను నీకు బాయ్ ఫ్రెండ్ అవ్వలేను గానీ బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తా, నువ్వు ఈ షినిగామి ఒక ఐస్ కోసం నీ ఆఫ్ లైఫ్ ని సాక్రిఫైస్ చేశావు, ఈ సాక్రిఫైస్ కి ఒక కరెక్ట్ రీజన్ అయితే ఉండాలి, ఇప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి పని చేద్దాం అని లైట్ అయితే తనతోటి అయితే చెప్తాడు. మా ఇంకోటి ఎపిసోడ్ 13 అయిపోయింది మామ.